బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మోహన్ బాబు కి బిగ్ షాక్ తగిలింది. మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ని కొట్టివేసింది హైకోర్టు. కింద కోర్టుకు వెళ్లాలని చెప్పుకొచ్చింది హైకోర్టు. రిపోర్టర్ పై దాడి కేసులో బెయిల్ కోసం అభ్యర్థించారు మంచు మోహన్ బాబు. పిటిషన్ ను కొట్టేసింది హైకోర్టు. మోహన్ బాబు అరెస్టు తప్పదంటూ కూడా రాచకొండ సిపి సుధీర్ బాబు చెప్పుకొచ్చారు. ఇప్పటికే హైదరాబాద్ విడిచి వెళ్లిపోయారు మోహన్ బాబు అంటూ కూడా చర్చ జరుగుతోంది. తిరుపతిలో ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించిన దాడి ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మోహన్ బాబు ఇంటికి రిపోర్టింగ్ కవరేజ్ కి వెళ్లిన సందర్భం. ఆ నేపథ్యంలో రిపోర్టర్ పై దాడి చేశారు మంచు మోహన్ బాబు. తన ఇంటిలోకి వచ్చారంటూ కూడా ఆయన కోపంతో ఊగిపోతూ మైకు లాగేసుకొని రిపోర్టర్ పై దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ మరికొంతమందికి గాయాలైన సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోని ఆయన ఈ కేసుకు సంబంధించి కోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ముందస్తు బెయిల్ పిటిషన్కి సంబంధించి ఈ నేపథ్యంలోనే కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంచు మోహన్ బాబుకి బిగ్ షాక్ తగిలింది. జర్నలిస్ట్ పై దాడి ఘటనకు సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ఆయన. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కూడా రియాక్ట్ అయిన సందర్భాన్ని చూసాం. కొన్ని స్టేట్మెంట్స్ కి సంబంధించి చట్టం తన పని తాను చేసుకెళ్లిపోతున్నట్టు కూడా పోలీసులు చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో ఇప్పుడు మంచు మోహన్ బాబు అరెస్టు కాబోతున్నారా? ఈ రోజే అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఎటువంటి చర్చ జరుగుతోంది? మా ప్రతినిధి పెట్రీష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో అప్డేట్స్ అందించేందుకు లైన్లో రాబోతున్నారు. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. మంచు మోహన్ బాబుపై రాచకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు రావాలంటూ కూడా హాజరు కావాలంటూ నోటీసులు సైతం జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన కొద్ది రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. దేశం విడిచి వెళ్ళిపోయారంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే మోహన్ బాబు తరపున లాయర్లు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఆయన మరి ముఖ్యంగా మోహన్ బాబు ఇంట్లో ఆస్తి తగాదాలు జరిగాయి. ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించి అక్కడ జరిగిన ఇష్యూని చూపించేందుకు అక్కడికి వెళ్ళారు రిపోర్టర్. ఈ నేపథ్యంలో మీడియా మీద దాడి చేశారు ఆయన. ఆ ఘటనకు సంబంధించి మంచు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆ పిటిషన్ని కొట్టేసింది హైకోర్టు. కింద కోర్టుకి వెళ్లాలంటూ కూడా డైరెక్షన్స్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రిపోర్టర్ పై దాడి కేసులో బెయిల్ కోసం అభ్యర్థించిన మంచు మోహన్ బాబుకి బిగ్ షాక్ తగిలింది. హైకోర్టులో పెద్ద ఝలకే ఎదురైందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఇక మోహన్ బాబు అరెస్ట్ అవడం ఖాయమేనా? ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి ఈ అంశానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. విచారణకు రావాలంటూ చెప్పుకొచ్చారు. ఇటువంటి సిచ్యువేషన్లోని మోహన్ బాబు అటు రిపోర్టర్ ఇన్ఫాక్ట్ గాయపడిన రిపోర్టర్ను పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పినప్పటికీ కూడా ఈ కేసు కంటిన్యూ అవుతోంది. రాచకొండ పోలీసులు ఈ కేసుని సీరియస్గా తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. విచారణకు రావాలి. ఎందుకు దాడి చేశారు? ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఇంటెన్షనల్గా చేశారా? అన్ఇంటెన్షనల్గా చేశారా? ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇవన్నీ కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒకసారి మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి నేను నేరుగా పెట్రీషియా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పెట్రీషియా, మోహన్ బాబు అరెస్ట్ ఈ రోజు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి చర్చ జరుగుతోంది? ఇప్పటికే చూస్తే మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే కొట్టివేయడం అయితే జరిగింది. మోహన్ బాబు ఇండియాలోనే ఉన్నట్టు ఎఫిడవిట్ లో అయితే దాఖలు చేసి చూపించారు. ప్రస్తుతం మాత్రం తను దుబాయ్ కి వెళ్ళినట్టు అయితే పూర్తిగా తెలుస్తుంది. ప్రస్తుతం అతను తిరుపతికి వచ్చినట్టు ఎఫిడవిట్ లో అయితే ఉంది. తన మన్వరాల్ని చూడడానికి దుబాయ్కి వెళ్ళారని పూర్తిగా చెప్తున్నారు. ఎవరైతే మెడికల్ రిపోర్ట్ చూపించిన అడ్వకేట్ అని పూర్తిగా తెలుస్తుంది. మోహన్ బాబుకి సంబంధించిన అడ్వకేట్ రవీంద్రన్ మెడికల్ రిపోర్ట్ చూపించి అతను సూపర్విజన్ లో ఉన్నారు. కార్డియాలజిస్ట్ మరియు న్యూరాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఒకవైపు కూడా జీపీ అయితే జర్నలిస్ట్ రంజిత్ ఎవరైతే ఉన్నారో అతని స్టేట్మెంట్ కూడా కోర్టులో చూపించడం జరిగింది. ఒకవైపు చూసుకుంటే కూడా రంజిత్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. అంటే ఈ నెల 11th రోజు అతని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అదేవిధంగా రంజిత్ కి అనేక సర్జరీలు కూడా జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే. మరోవైపు హైకోర్టులో అయితే పూర్తిగా కాపీ రంజిత్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ కాపీని కూడా
పరిశీలించడం అయితే జరుగుతుంది. మరోవైపు అయితే మోహన్ బాబు వెళ్ళడం మాట నిజమే, అంటే దుబాయ్కి వెళ్ళాడో, ఒకవైపు అతని కుమారుడు ఎవరైతే ఉన్నారో అతను దుబాయ్లో, అంటే పెద్ద కొడుకు విష్ణు దుబాయ్లో ఉంటాడు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీని చూడడానికి అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. అదే విధంగా నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని అతను చెప్పడం అయితే జరిగింది. మరోవైపు చూసుకుంటే కూడా జడ్జి ఎవరైతే ఉన్నారో అతను ఒకసారి మెడికల్ రిపోర్ట్స్ చూపించమని కోరడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కూడా ఒకవైపు ఎఫిడవిట్ రూపంలో వాళ్ళు దాఖలు చేస్తారు, అదంతా కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు హైకోర్టు మాత్రం పోలీసులకి ఒకసారి ఈ ఎఫిడవిట్ పైన కూడా పూర్తిగా విచారించాలంటూ హైకోర్టు చెప్పడం అయితే జరిగింది. మరోవైపు గతంలో కేసు అయిన తర్వాత కూడా అతను రంజిత్ ఫ్యామిలీని అడగడం జరిగింది. ఆ తర్వాత అతను దుబాయ్కి వెళ్ళాడు. మరి ఇండియాలో ఉన్నట్టయితే అఫిడవిట్ చూపిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఒక 70 years అతనికి ఉండే పలు మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకవైపు న్యూరాలజిస్ట్ మరియు కార్డియోకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. మరోవైపు చూస్తే కూడా మర్డర్ కేసులో కూడా పూర్తిగా కేసులు అయితే నమోదు అయ్యాయి. ఇది మర్డర్ కేసులో జరిగింది కాబట్టి ఎటువంటి బెయిల్ ఇచ్చే అవకాశాలు అయితే అసలు లేవని తెలుస్తుంది. మరోవైపు కూడా హైకోర్టు అయితే బెయిల్ రద్దు చేసిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. రైట్, ఇప్పుడు విచారణకు రావాలంటూ మోహన్ బాబుకు ఆదేశించిన నేపథ్యంలో ఆయన రేపు విచారణకు వచ్చే అవకాశం ఉందా? ఈ మధ్యలో విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుందా? ఎటువంటి చర్చ జరుగుతోంది? ఇప్పటికే చూసుకుంటే కూడా ఖచ్చితంగా తన విచారణకు హాజరు అవ్వాలి. ఒకవేళ అతను సహకరించని క్రమంలో అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మరోవైపు చూసుకుంటే కూడా ఇప్పటికే రంజిత్ స్టేట్మెంట్ కూడా పూర్తిగా రికార్డ్ చేయడం అయితే జరిగింది. మరోవైపు అతను దుబాయ్కి వెళ్ళిపోయాడు. అంటే గత కొన్ని రోజుల్లో 2-3 weeks నుంచి చూస్తుంటే కూడా మోహన్ బాబు ఇంట్లోనే ఉన్నాను, నేను ఫామ్ హౌస్ లోనే ఉన్నాను అని చెప్పిన మోహన్ బాబు దుబాయ్కి, అంటే అవుట్గా దుబాయ్కి వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఇప్పటికే చూస్తుంటే కూడా పూర్తిగా ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే డిస్మిస్ చేశారు. అంటే ఇంకా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయని కూడా పూర్తిగా తెలియాల్సిన విషయం. మరోవైపు కూడా దాడి చేసిన తర్వాత ఇది పూర్తిగా ఇది మర్డర్ కేసు కింద నమోదైంది కాబట్టి ఎటువంటి పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కూడా తీసుకోవడం జరిగింది. మరోవైపు హైకోర్టు అయితే పూర్తిగా దీని మీద చర్యలు తీసుకుంటారు. అదే విధంగా కూడా బెయిల్ పిటిషన్ ని పూర్తిగా డిస్మిస్ చేశారు. మరోవైపు చూసుకుంటే కూడా అతనికి హెల్త్ బాగాలేదు అని ప్రధానంగా ఎఫిడవిట్ లో అదొకటే చెప్పుకుంటున్నాడు. నాకు 70 సంవత్సరాలు ఉంది, అది హత్యా ప్రయత్నం నేను చేయలేను, కేవలం క్షణిక ఆవేశంలో జరిగిందంటూ మోహన్ బాబు వర్జన్ ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో అతను చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది హైకోర్టులో. రైట్, ఒక్కసారి పిటిషన్ మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. హైకోర్టులో మోహన్ బాబుకి బిగ్ షాక్ తగిలింది. మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ని కొట్టివేసింది హైకోర్టు. కింది కోర్టుకు వెళ్లాలంటూ చెప్పుకొచ్చింది. రిపోర్టర్పై దాడి కేసులో బెయిల్ కోసం అభ్యర్థించారు ఆయన. పిటిషన్ ను కొట్టేసింది హైకోర్టు. మోహన్ బాబు అరెస్టు తప్పదు అంటూ కూడా రాచకొండ సిపి సుధీర్ బాబు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోని ఇప్పటికీ హైదరాబాద్ విడిచి వెళ్లిపోయారు మోహన్ బాబు అంటూ చర్చ జోరందుకుంది. తిరుపతిలో ఉన్నట్లుగా పోలీసులు అనుమానించడం జరుగుతోంది. మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి ముఖ్యంగా రిపోర్టర్పై దాడి కేసులో నిందితుడుగా ఉన్నాడు మోహన్ బాబు. ప్రస్తుతం మోహన్ బాబు తిరుపతిలో ఉన్నారంటూ చెప్పుకొచ్చారు ఆయన లాయర్. అనారోగ్యం కారణంగా ముందస్తు బెయిల్ పిటిషన్ ని ఆయన దాఖలు చేయడం జరిగింది మోహన్ బాబుకి గుండె అలాగే నరాల సమస్యలు ఉన్నాయంటూ కూడా లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మోహన్ బాబుకు బెయిల్ ఇవ్వద్దంటూ కూడా వాదించారు ఏపీపీ. ఈ నేపథ్యంలోని మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ని కొట్టేసింది హైకోర్టు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మోహన్ బాబు ఏం చేయబోతున్నది ఆసక్తికరంగా మారింది. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. పెట్రీషియా, ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించి కింది కోర్టుకు వెళ్లాలంటూ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు తరపు లాయర్లు నెక్స్ట్ లీగల్ గా ఎలా అడుగులు వేసే అవకాశం ఉంది? ఎటువంటి ఎటువంటి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు? ఒకవైపు చూసుకుంటే కూడా ముందస్తు డిస్మిస్ చేసింది. మరోవైపు చూసుకుంటే కూడా ఒకవైపు వాళ్ళ లాయర్ ఎవరైతే లాయర్ రవిచంద్రన్ ఉన్నారో అతను పూర్తిగా ఇతను మెడికల్ కండిషన్ బాగాలేదు, దుబాయ్కి వెళ్ళిన విషయం వాస్తవే, కానీ అతను తిరుపతిలో ఉన్నారని చెప్తున్నారు. పూర్తిగా అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే క్లోజ్ రిలేటివ్స్ వీళ్ళందరూ కూడా ఇంకా దుబాయ్ లోనే ఉన్నారు అని కూడా చెప్తున్నారు. మోమాటికి అసలు మోహన్ బాబు ఎక్కడున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనే చెప్పొచ్చు. మరోవైపు అయితే కిందస్తు కోర్టుకు వెళ్ళే అవకాశాలు అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళ వైపు నుంచి మాత్రం ఇది కేవలము సెల్ఫ్ ప్రొటెక్షన్, అంటే క్షణిక ఆవేశంలో ఇదంతా కూడా జరిగిందంటే ట్రెస్ పాస్ అవ్వడం వల్ల అతని ఇంటికి పర్మిషన్ లేకుండా విలేకరులు, అదే కాకుండా
పూర్తిగా అందరూ అతనికి సంబంధించిన బౌన్సర్స్ అంటే ప్రైవేట్ బౌన్సర్స్ మనోజ్ కి సంబంధించిన ప్రైవేట్ బౌన్సర్స్ అన్ని ట్రెస్ పాస్ అవ్వడంతో క్షణిక ఆవేశంలో ఇదంతా జరిగింది, కానీ ఎటువంటి హత్యా ప్రయత్నం అటెంప్ట్ టు మర్డర్ కాదు అని వాళ్ళ వైపు నుంచి అయితే లీగల్ గా ప్రొసీడ్ అవుతామంటూ చెప్పడం అయితే జరిగింది. ఒకవైపు పోలీసులు కూడా ఏకక్షణమైన అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మోహన్ బాబుకి విచారణకి రావాలని నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అతను దుబాయ్కి వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఇదంతా కూడా సెటిల్ అయ్యే వరకు మోహన్ బాబు కనిపించే అవకాశాలు అయితే లేవని కూడా పూర్తిగా అయితే ఒకవైపు సమాచారం వస్తుంది. పోలీసులు మాత్రం దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. హైకోర్టు కూడా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తుంది. రైట్ పెట్రిషియా, మొత్తంగా అయితే మాత్రం హైకోర్టులో మంచు మోహన్ బాబుకి బిగ్ షాక్ తగిలింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ని కొట్టివేసింది హైకోర్టు. కింది కోర్టుకు వెళ్లాలంటూ చెప్పుకొచ్చింది. రిపోర్టర్ పై దాడి కేసులో బెయిల్ కోసం అభ్యర్థించారు మంచు మోహన్ బాబు. పిటిషన్ ను కొట్టేసింది హైకోర్టు. మోహన్ బాబు అరెస్టు తప్పదంటూ కూడా రాచకొండ సిపి సుధీర్ బాబు చెప్పుకొచ్చారు. ఇప్పటికీ హైదరాబాద్ విడిచి వెళ్లిపోయారు మోహన్ బాబు. ఇదే అంశాన్ని ఆయన లాయర్లు కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తిరుపతిలో ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. నెల 25న గోకవరం సీఎండీ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు. మీ రామసేన సభ్యులు.